మన దగ్గర అయితే కేర్నర్ స్కూల్ పిల్లలు అయితే ఉన్నాయో వాళ్ళతో మాట్లాడదామండి. మీ పేరు? శ్రీవత్సల. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ దేని మీద కండక్ట్ చేస్తున్నారో తెలుసా? తెలుసు. పీటీఎం అని చెప్పి పేరెంట్స్ టీచర్స్ మీటింగు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ జరుగుతుంది. ఇంకా మా స్కూల్లో జరగడం చాలా సంతోషంగా ఉంది. అందరూ వాళ్ళ వాళ్ళ భావాలు పంచుకోవడం, ఇంకా మేము అందరం యూనిఫామ్లో రావడం, అందరూ సంతోషం అంటే ఎవరు భావాలు వాళ్ళకుంటే కాబట్టి అందరు పంచుకుంటూ పేరెంట్స్ భావాలు తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు దీనివల్ల మీకు ఏం ప్లస్ అనుకున్నా, ఏం మైనస్ అనుకుంటున్నారు? ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మాకు భావాలు చెప్పేవారు పేరెంట్స్ చెప్తారు. ఇంకా ఏదైనా ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తే చెప్పొచ్చు, ఇంకా ఇంప్లిమెంట్ కూడా చేయవచ్చు. ఇప్పుడు స్కూల్లో మీకు సపోర్ట్ ఎలా ఉంటుంది స్టడీ పరంగా? ఎప్పుడైనా కానీ హెచ్ఎం సార్ ఏమున్నా కానీ మీరు చేయాలి నేనున్నానంటూ చెప్తారు. టీచర్స్ అందరూ సహకరిస్తారు. ఇప్పుడు మాకు ఎన్ఎంఎంఎస్ కానీ ఎన్సీసీ కానీ చెక్కుముక్కి కానీ ఇలాంటి టెస్టులు అవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఎన్ఎంఎంఎస్కి ఏమంటే టీచర్స్ వాళ్ళ టైం కాకుండా ఎక్స్ట్రా టైం కూడా మా కోసం కేటాయిస్తున్నారు. హెచ్ఎం సార్ కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సహస్ర. నేను కేర్నర్ స్కూల్లో 10th క్లాస్ A1లో చదువుతున్నాను. ఈ స్కూల్లో మాకు ఈరోజు మెగా పీటీఎం అనేది నిర్వహిస్తున్నారు. దీంట్లో అందరి పేరెంట్స్ టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకుంటున్నారు. దీనివల్ల పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుస్తుంది. ఇంకా టీచర్స్కి కూడా వాళ్ళ పేరెంట్స్తో కలవడం వల్ల పిల్లల్ని ఇంకా ఎలా డెవలప్ చేయాలో అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే దీనివల్ల పేరెంట్స్ ఇంట్లో ఇంకా మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో మాకు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని మేము అనుకుంటున్నాము. ఇంకా మాకు ఇలా రిపోర్ట్ కార్డ్స్ ఇవ్వడం వల్ల మేము ఇంకా మా గ్రేడ్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు స్నిగ్ధ. నేను కేఎన్ఆర్ మున్సిపల్ పాఠశాలలో 10th క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు ఈరోజు మా స్కూల్లో పీటీఎం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే టీచర్స్ పేరెంట్స్ కలిసి మా గ్రేడ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, దాని గురించి డిస్కస్ చేస్తున్నారు. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మేము మా స్టడీస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మేము ట్రై చేస్తాము. ఇంట్లో ఏంటంటే మాకు చదవడానికి మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు. ఇంకా మాలో ఏమైనా లోపాలు ఉంటే టీచర్స్ మాకు హెల్ప్ చేస్తారు. సో ఇది నాకు ఎంతో ఆనందం వస్తుంది దీనివల్ల. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నేను కేఎన్ఆర్ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. నా పేరు కావ్య. ఈరోజు మా స్కూల్లో మెగా పీటీఎం జరుగుతుంది. దీనివల్ల మా స్టడీ స్కిల్స్ ఎలా ఉన్నాయి అన్ని టీచర్స్ పేరెంట్స్ మాట్లాడుకుంటారు. దీనివల్ల మేము ఇంట్లో కూడా ఎక్కువ చదివే అవకాశం ఉంటుంది. మా స్టడీ స్కిల్స్ ఎలా ఉన్నాయో మాకు మా పేరెంట్స్ కూడా తెలుస్తుంది. దీనివల్ల నేను చాలా ఆనందిస్తున్నాను. మీ పేరు? నా పేరు చరిణి. నేను ఈ స్కూల్లో 10th చదువుతున్నాను. అండ్ ఈరోజు మా స్కూల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది. సో దీంట్లో మాకు టీచర్స్కి అండ్ పేరెంట్స్కి మీటింగ్ అన్నమాట ఇది. అంటే మేము ఎలా చదువుతున్నాము, మాలో ఇంప్రూవ్మెంట్ ఏమన్నా వచ్చిందా, ఏవైతే నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ మా పేరెంట్స్కి తెలుస్తుంది. సో దీని ద్వారా మా పేరెంట్స్ మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. అలాగే వాళ్ళు మనకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అనేది ఇచ్చారు. హోలిస్టిక్ అంటే మ్యాథమెటిక్స్లో మీనింగ్ 360 degrees. అంటే మొత్తం మన స్టడీసే కాకుండా మన థాట్స్ మనకేమైతే నెగిటివ్ ఉన్నాయో అన్నీ ఆ ప్రోగ్రెస్ కార్డ్లో మాకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు టీచర్స్కి స్టూడెంట్స్కి మధ్య ఎలా ఉంటుంది బాండింగ్ మీకు? ఓన్లీ టీచింగ్ వర్కే ఉంటుందా? బయట సొసైటీలో ఎలా ఉండాలి అది నేర్పిస్తారా? అన్నీ నేర్పిస్తారు. టీచర్స్ అనే వాళ్ళు మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఒక టీచర్స్గానే కాకుండా ఒక ఫ్రెండ్స్ లాగానే ఉంటారు. సో సొసైటీలో జరిగే అన్నీ ఏమైతే జరుగుతున్నాయో ఏది మంచి చెడు అన్నీ మాకు చెప్తున్నారు. మా స్కూల్లో ఎన్సీసీ యూనిట్స్ ఉన్నాయి, ఆర్మీ యూనిట్ ఉంది, అలాగే నావల్ యూనిట్ కూడా ఉంది. అండ్ దీని ద్వారా మనము సొసైటీకి హెల్ప్ చేయొచ్చు. నేను నావల్ క్యాడెట్. ఈ స్కూల్లో అదొక ప్లస్ పాయింట్ అన్నమాట. ఓన్లీ స్టడీస్ వరకే కాకుండా ఎన్సీసీ యాక్టివిటీస్ కానీ ఉంది. సో నేనైతే యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ చేశాను. సో ఇదే నా బ్యాడ్జ్. అంటే మిగతా వాళ్ళకి లేదు కదా, నీకు ఒకటే ఎందుకు ఉందని నవ్వమాకండి. వాళ్ళు ఇంకా క్యాంప్ చేయలేదు, నెక్స్ట్ ఇయర్ వెళ్తారు వాళ్ళు క్యాంప్. ఓకే, థ్యాంక్ యూ. కే మానస. నేను కేఎన్ఆర్ ఎంసీ హై స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. నా పేరు కావ్య. నేను 10th క్లాస్ చదువుతున్నాను కేఎన్ఆర్. ఇప్పుడు కింద ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, అది మీకు దేని గురించి ఐడియా ఉందా?
అది పేరెంట్స్కి మన గురించి మనం ఏం చదువుతున్నాము వాటి గురించి తెలియడానికి లేకపోతే మనం చదువుతున్నామా చదవట్లేదా వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి. వాళ్ళు కూడా కొన్ని మంచి మాటలు చెప్తారు, పెద్దలు చెప్పింది వాళ్ళు అన్నీ ఇన్ని అని మీటింగ్ పెట్టారు. దీనివల్ల మన స్టడీ స్కిల్స్ అనేవి పేరెంట్స్కి తెలుస్తుంది. అలాగే మన స్కూల్లో ఎలా బిహేవ్ చేస్తున్నామో టీచర్స్ పేరెంట్ ఇంటరాక్ట్ అవ్వి వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటారు. అలాగే మన స్టడీ స్కిల్స్ ఇంటి దగ్గర కూడా మనం ఎక్కువ చేసుకోవడానికి దీనివల్ల ఉపయోగపడుతుంది. ఇది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్తో పాటు మిగతా కేఎన్ఆర్తో పాటు చాలా స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్. అన్నిట్లో కేఎన్ఆర్ స్కూలే ఎందుకు బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఇందులో మాకు స్టడీ చాలా బాగుంటుంది. ఇంకా అన్ని ప్రైవేట్ స్కూల్తో పాటే ఈ స్కూల్ కూడా గవర్నమెంట్ అని ఏమి సపరేట్గా చెప్పలేదు, మొత్తం ప్రైవేట్లోనే చేస్తారు కాబట్టి కొంచెం స్పెషల్గా ఉంది. హెచ్ఎం సారు మా మీద తీసుకునే శ్రద్ధను బట్టి అంటే స్కూల్ అయిపోయిన తర్వాత కూడా 10th, 9th మాకు స్టడీ అవర్స్ తీసుకుంటారు హెచ్ఎం సారు. ఎవరైతే బాగా చదవట్లేదో వాళ్ళని హెచ్ఎం సారు మాట్లాడి వాళ్ళని సెక్షన్ బిలో వేస్తారనమాట. దాంట్లో వాళ్ళు బాగా చదివితే ఏ సెక్షన్లో వేస్తారు, అలానే లేకపోతే దాన్ని అక్కడే ఉండిస్తారు. హెచ్ఎం సార్ తీసుకునే దానివల్ల మేము బాగా చదువుకోగలుగుతాం. ఇప్పుడు స్కూల్లో ఓన్లీ స్టడీయే ఉంటుందా లేదంటే అదర్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటాయా? గేమ్స్, ఇంకా ప్రోగ్రామ్స్, పార్టీస్, పిల్లలకి ఏమి హ్యాపీగా ఏం చేయాలన్నా మాకు కావాల్సినవి అన్నీ చేస్తుంటారు. అంతే, స్టడీతో పాటు అన్ని స్కిల్స్ ఉంటాయి, అన్ని ఈవెంట్స్ చేస్తారు హెచ్ఎం సార్. మీ పేరు? సాయిలక్ష్మి, 8th క్లాస్. ఇప్పుడు కింద ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుంది కదా, దానివల్ల అది దేనికి సంబంధించిందా మీకు ఐడియా ఉందా? టీచర్స్ పేరెంట్స్ మధ్య అవగాహన మా గురించి అనేదానికి ఉంటుంది. మేము ఎలా చదువుతున్నాం, మా హ్యాబిట్స్ దేంట్లో ముందున్నాం అనేదానికి పేరెంట్స్కి టీచర్స్ చెప్తారు. ఇప్పుడు టీచర్స్ మీతో ఎలా ఉంటారు? ఫ్రెండ్లీగా, ఎంత ఫ్రెండ్లీగా అంటారో అంత చదవకపోతే అంత ఎనిమిస్గా ఉంటారు. ఫ్రెండ్లీగా ఉన్నంత వరకు మాతో బాగా మాట్లాడతారు, చేస్తారు. అలాగే చదవకపోతే అంత కోపంగా చూస్తారు మేడమ్స్ అందరు మాతో. మీ స్కూల్లో ఈ ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ ఎక్సెట్రా ఏమన్నా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే స్టూడెంట్స్ ప్లస్ అవ్వద్దని ఏమన్నా అనిపిస్తుందా? నో, ప్రతి ప్రోగ్రామ్ ఉందా మీ స్కూల్? ఈ ప్రోగ్రాంలో మా హెచ్ఎం సార్ ఎంత కృషి చేస్తారో అంత హ్యాపీగా ఉంటాం మేము కూడా. మనం అయితే మరొక విద్యార్థి అయితే మాట్లాడదాం రండి. మీ పేరు? హిమవర్షిని. ఇప్పుడు ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, దీనివల్ల మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ మీద? ఈ ప్రోగ్రామ్ అనేది మెగా పీటీఎం అంటే పేరెంట్ టీచర్ మీటింగ్. ప్రతి ప్రైవేట్ స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుద్ది, కానీ ఫస్ట్ టైం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ గవర్నమెంట్ స్కూల్లో జరుగుతుంది. దీనివల్ల పేరెంట్కి అలాగే టీచర్కి మధ్య కమ్యూనికేషన్ ఏర్పడద్ది. సో దీనివల్ల మా నెగిటివ్స్ ఏంటి, మా పాజిటివ్స్ ఏంటి అనేది పేరెంట్స్కి మరియు టీచర్స్కి బాగా తెలుస్తుంది. ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగడం నాకు ఎంతో నచ్చింది. ఇప్పుడు స్కూల్లో కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్ మీద ఇంకేదైనా ఫ్యూచర్లో ఏదైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుందా? అన్నీ జరుగుతున్నాయి మా స్కూల్లో. ఇంకా నెక్స్ట్ ఏదైనా ఇంకా స్టూడెంట్స్కి ఉపయోగపడేది ఏదైనా ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుందా? ప్రోగ్రామ్స్ అంటే నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. దాని పరంగా ఏమన్నా సైన్స్ ఫేర్స్ లాంటివి పెట్టడం, ఇవన్నీ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా, మన కేఎన్ఆర్ స్కూల్లో అయితే ప్రోగ్రామ్ గురించి అయితే పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ అయితే ఇలా అనుకుంటున్నారు. ఫర్దర్గా ఇంకా ఈ వీడియోస్ కావాలంటే మన శాస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.